హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేము ఇప్పుడు దువ్వాడ రైల్వే స్టేషన్కి వచ్చాము తిరుపతి వెళ్ళడానికి. మా వదిన చూడండి, పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పి మా అన్నయ్యకి సేవలు చేస్తుంది. ఫైనల్గా తిరుపతిలో దిగి ఫ్రెష్ అయ్యి అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ పైకి వెళ్తాం. మేమైతే రెడీ అయ్యి అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తాం పైకి. మేము వెళ్ళే టైంకి తిరుపతిలో చాలా వర్షాలు పడుతున్నాయి. చూడండి ఎంత ఫాగీగా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసింది. నడుస్తూ వెళ్తున్నాం. చూద్దాం ఎంత టైం పడుతుందో వెళ్ళడానికి. ఇక్కడ స్మాల్ చెకింగ్. ఎంత టైం పడుతుందో చూద్దాం వెళ్ళడానికి. సరే సరే. హాయ్ సుకన్య, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా, ముందు తెలుస్తుంది. అవునా? ఇంకా స్టార్టింగ్ 100 మీటర్ దగ్గర కూడా రాలేదు. సో ఇక్కడతో మేము 250 స్టెప్స్ కంప్లీట్ చేసాము. అప్పటికే నేను అలసిపోయాను, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, అలానే వాక్ చేస్తున్నాం. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ జింకలు కనిపించాయి. చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో. మనం జూలో కూడా ఇంత దగ్గర నుంచి చూడలేము. చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. మా హస్బెండ్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ నేను మాత్రం అలసిపోయి ఇక్కడ ఇలా కూర్చుని పోయాను. గాయస్, ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. హాఫ్ డిస్టెన్స్ నడిచాము. చూడండి, ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ నడిచేసాం. చాలా ఆకలేస్తుందని అక్కడ కూర్చొని టిఫిన్ చేస్తున్నాం. ఫైనల్గా 2 అవర్స్లో మోర్ దెన్ హాఫ్ డిస్టెన్స్ని కవర్ చేసాం. ఇక్కడ హనుమంతుడి విగ్రహం దగ్గర వరకు చేరుకున్నాం. ఇప్పుడు మోకాల పర్వతం దగ్గర ఉన్నాం. మా హస్బెండ్ చూడండి, అన్ని స్టెప్స్ మోకాల మీదనే పైకి వచ్చారు. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నన్ను చూడండి ఎలా అయిపోయాను. సడన్గా మా ఆయన గుండె అయిపోతా అన్నారు. సరే అనుకున్నాం. తర్వాత నేను కూడా 3 కత్తెరలు ఇచ్చేసాను. తిరుపతి వెళ్ళాక అన్నప్రసాదం తినకపోతే ఎలా? అందుకని అందరం రెడీ అయిపోయి అన్నప్రసాదానికి వెళ్ళిపోయాం. తిరుపతిలో అయితే చాలా వర్షం పడుతుంది. చూడండి క్లైమేట్ కూడా ఎలా ఉందో అసలు. సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి శ్రీకాళహస్తికి బయలుదేరుతున్నాం. గుండు మా ఆయన అయితే టోపీ మాత్రం నాకు పెడుతున్నారు. ఎందుకు అని అడిగితే స్టైల్గా ఉంటుంది అని చెప్పారు.
ఫైనల్గా శ్రీకాళహస్తి చేరుకున్నాం. ఇక్కడ శివుని వాయులింగము స్వయంభుగా ఇక్కడ దోష నివారణ కోసం రాహుకేతువుల పూజలు చేస్తారు. కాళహస్తిలో దర్శనం అయిపోయిన తర్వాత అందరం కలిసి వకులమాత టెంపుల్కి బయలుదేరుతున్నాం. వకులమాత అంటే వెంకటేశ్వర స్వామి వారి తల్లి. ఫైనల్గా కపిల తీర్థానికి చేరుకున్నాం. ఫోర్టీన్త్ సెంచరీలో కట్టిన మొట్టమొదటి రాముడి గుడి ఇది. ఇంతటితో మా తిరుపతి ట్రిప్ కంప్లీట్ అయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.